మరి అమిత్ షా ఈ దేశానికి ఏమన్నా చేశారా? 2010లో గుజరాత్ హోం మంత్రిగా ఉంటూ సొహరాబుద్దీన్, కౌసర్బీ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ లో ఆయన జైలుకి వెళ్లాడు. గుజరాత్ నుంచి హోం మంత్రిగా ఉంటూ బహిష్కరణ పొందిన ఏకైక వ్యక్తిగా అమిత్ షా పేరుతో రికార్డ్ క్రియేట్ అయింది. అమిత్ షా అతిపెద్ద అచీవ్మెంట్ ఏమన్నా ఉంది అంటే నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడము అని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తాయి. అవును, అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉండి అనేక కేసుల నుంచి నరేంద్ర మోదీని కాపాడి ప్రధానమంత్రిని చేస్తే, నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి అనేక కేసుల నుంచి అమిత్ షాను కాపాడి దేశానికి హోంమంత్రిని చేశాడు. ఒకరికొకరు ఇద్దరూ కలిసి అదానీని ఈ దేశంలో అందరికంటే చాలా పెద్ద ధనికుని చేశారే గాని సమసమాజ నిర్మాణానికి, ప్రజలకు అంబేద్కర్ తో పోల్చితే వీళ్ళు చేసింది గుండు సున్నా. అమిత్ షా కామెంట్స్ బయటకు వచ్చిన తర్వాత నాకు అంబేద్కర్ మీద వచ్చిన మొత్తం స్పందనల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందన చాలా వాస్తవికంగా అనిపించింది. అందరూ తెలుసుకోవాల్సిన స్పందన అని అనిపించింది. కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఏం రాశారంటే, అమిత్ షా గారు, మీరు నిజాయితీగా మీ పార్టీ అభిప్రాయాన్ని బహిరంగంగా